మీ నాన్నకు ఆస్తి ఉందా? అయితే ఇది తెలుసుకోండి. జనరల్లీ ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వంతంగా సంపాదించుకున్న డబ్బుతో కొన్న ఆస్తి, రెండవది మన తాత ముత్తాతల ద్వారా ట్రాన్స్ఫర్ అయి వచ్చే ఆస్తి. ఒకవేళ మీ ఫాదర్ యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటే దాని మీద మీరు క్లెయిమ్ చేయగలుగుతారా లేదా? ఆయన బ్రతికి ఉన్నంత కాలం మీరు ఆ ప్రాపర్టీను క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ ఆయన ఎటువంటి విల్ తయారు చేయకుండా చనిపోతే అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే లీగల్ హైట్స్ ఉంటారో వాళ్ళు ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోగలుగుతారు. కానీ ఆ ప్రాపర్టీని తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఒక సంతానానికి రాస్తే లేదా ఎవరికైనా గిఫ్ట్ చేస్తే దానం ఇచ్చి ఉంటే అలాంటి ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి ఆబ్జెక్షన్ చేయలేరు. ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత ఏదైనా విల్ బయటకు వస్తే అటువంటి విల్ మీ నోటీస్లో లేకపోతే అప్పుడు ఆ విల్ నిజమైనదా లేదా అబద్ధమైనదా తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. లా తెలుసుకొని మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.